హాయ్ హలో వెల్కమ్ టు ధనాస్ కిచెన్. ఈరోజు వీడియో ఏంటి అంటే చామగడ్డ ఫ్రై. చాలామందికి చామగడ్డ కర్రీ అయినా ఫ్రై అయినా చేసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే ఇది జిగురుగా ఉంటుంది కాబట్టి. చాలామంది తినరు కూడా, జిగురుగా ఉంటే ఎవరికి తినాలనిపించదు కదా. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు చామగడ్డ ఫ్రై అనేది జిగురుగా లేకుండా ఇలా డీప్ ఫ్రైగా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం. ముందుగా చామగడ్డలను ఉడికించి ఇలా పైనున్న పొట్టు మొత్తం తీసేయాలి. చామగడ్డలు ఉడికేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే దీని పైనున్న పొట్టు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో అన్నీ ఇలానే పొట్టు తీసేసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. సో నేనైతే ఇలా రౌండ్ షేప్గా కట్ చేసుకుంటున్నాను. సో అన్నీ ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలోకి 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలను ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసాక మెల్లిగా విరిగిపోకుండా ఇలా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత వీటన్నిటిని ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్నాక ఇంకొక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూడండి, చామగడ్డ ముక్కలు అనేవి సగం ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు వీటన్నిటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బాండీలోకి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కట్ చేసిన 2 ఉల్లిపాయలు, అలాగే 3-4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. 5 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అల్లం పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఉంచండి. తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చామగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక చామగడ్డ ముక్కలు అనేవి విరిగిపోకుండా ఇలా మెల్లిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత టేస్ట్కి సరిపడా కారం, అలాగే ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఆల్రెడీ మనం చామగడ్డ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాం కదా. సో చూడండి, జిగురు లేకుండా మొత్తం డీప్ ఫ్రైగా ఎలా అయిపోయిందో. మనం ఎప్పుడు చామగడ్డని కర్రీ చేసుకున్నా లేదా ఫ్రై చేసుకున్నా ముందు చామగడ్డ ముక్కల్ని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటే జిగురు అనేది రాదు. సో ఫైనలీ చామగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.